హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే వాళ్ళ బతుకమ్మ పండుగ కదా, సో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేశాను ఏంటి అనేది ఈ వ్లాగ్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే బతుకమ్మని అయితే పేరుస్తున్నాను. సో బతుకమ్మ పేరవడం అయితే అయిపోయింది. బతుకమ్మ పేరవడం అయిపోయినాక ఏం చేశానంటే కుంకుమ పసుపు వేసి ఇంకా అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాను. అన్నది ఇంకో రెడీ అయిపోయింది మా బతుకమ్మ. ఏం బతుకమ్మ ఇది? ఎంగిలి పూల బతుకమ్మ. అలా ఈవినింగ్ టైంలో మంచిగా శారీ కట్టుకొని అయితే బతుకమ్మ ఆడడానికి వెళ్తున్నాం. ఇంకా నేను మా అత్తయ్య అందరం కలిసి అయితే అక్కడ ఆడుకోవడానికి వెళ్తున్నాం. ఫోటో ఎట్లా తీస్తారు? ఇది ఫోటో ఇదిరా అలా చాలాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా బతుకమ్మని అయితే నిమజ్జనం చేయాలి కదా. సో బతుకమ్మని నిమజ్జనం చేయడానికైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో నిమజ్జనం చేసే ముందు ఈ పాట ఒక మ్యాండేటరీ అనమాట. సో పాటనైతే పాడుతున్నారు అక్కడ. సో అదే వీడియో, బట్ ఇప్పుడు పాటలు పాడటం లేదు కదా, కాబట్టి మేము వెరైటీగా డీజేలో సాంగ్ పెట్టుకొని మరి చేసామన్నమాట. ఎక్కడికి? మీరు వెళ్ళండి, నేను వీడియో తీస్తా. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఏంటంటే, సో బతుకమ్మ నిమజ్జనం అనేది చెట్లలో వేయారంటే, సో హనుమాన్ టెంపుల్లో వేస్తారనేసి సో హనుమాన్ టెంపుల్ దగ్గర పెట్టడానికి అయితే అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ బాగుంది, లైటింగ్ వస్తుంది, లొకేషన్ బాగుంది. ఇంకా బతుకమ్మ నిమజ్జనం అయితే అయిపోయింది. సో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట.